ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఈ విధంగా మేమందరం కూడుకోవడానికి మీరు మా జీవితాల్లో చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి తండ్రి మీ పిల్లలతో కొన్ని మాటలు చెప్పుతున్నప్పుడు తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి తండ్రి. అదేవిధంగా మీరే మీ పిల్లలు తండ్రి అర్థం చేసుకుని మనసును దయచేయండి. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీ కృప మా అందరికి దయచేయమని తండ్రి. త్వరలో రానున్న క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఏమండి, పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామండి? మొన్న మనిషికి మరణం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది మరణం అని చెప్పుకున్నామండి. ఈరోజు మనిషి ప్రమాదాల్లోనే ఎందుకు చనిపోతున్నాడు, మనిషి ప్రమాదాల్లోనే ఎందుకు చనిపోతున్నాడని ఈరోజు సహజ మరణం కాకుండా యాక్సిడెంట్ల రూపంలో ఎందుకు చనిపోతున్నాడు అని ఏమండి, నేను ఇక్కడ నేర్చుకున్న జ్ఞానంతో కొంత దాన్ని రంగరించి చెప్తున్నానండి. ఇది నా సొంతంగా రాసుకున్న పాఠం అండి. ఏమైనా లోటుపాట్లు ఏమైనా తప్పులుంటే పెద్దోళ్ళు, జ్ఞానవంతులు, తెలివైన వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొద్దిగా సరి చేసి పెడతారని మనం చేస్తున్నానండి. సరే, పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఒక మనిషి శరీరపరంగా ఎందుకు చనిపోతాడండి? వ్యసనాలదారుడు, ఒక వ్యసనాలు ఉన్న అతను ఎలా చనిపోతాడంటే, మందు తాగుతున్నాడండి. ఒక వ్యక్తి మందు తాగినప్పుడు ఏమవుతుందండి? లివర్ పాడైపోతుంది. అతనికి చెప్తారు, చెప్పినా సరే మందు తాగడం వల్ల మీ జీవితం నాశనం అయిపోద్ది నాయన, నీ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పినా సరే పెద్దలు చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడండి? వినడం. అప్పటి వరకు ఒక్క పూట తాగేవాడు ఏమవుతాడండి? చెప్పిన తర్వాత నుంచి రోజుకి 3 పూటలు తాగడం మొదలెడతాడండి. ఏమండి, వినకపోవడం వల్ల ఏమవుతుందండి? చివరికి తన యొక్క జీవితం అనేది కోల్పోతున్నాడండి, నాశనం అనేది తెచ్చుకుంటున్నాడండి. తన లివర్లో పోయి మరణానికి జారిపోతున్నాడండి. అదేవిధంగా ప్రమాదాల్లో మనిషి ఎందుకు చనిపోతున్నాడంటే, ఎంత చెప్పినా స్పీడ్గా వేగంగా వెళ్ళొద్దని ప్రభుత్వం వారు కానీ తల్లిదండ్రులు కానీ ఎంత చెప్పినా సరే వీళ్ళు వినరండి. వయసులో ఉన్నారు, చేతిలో బండి ఉందండి, వీళ్ళు వేగంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుందండి. అదేవిధంగా వాహనాలు నడిపే వాళ్ళు కూడా త్రాగుబోతులే నడుపుతున్నారండి. కొంతమంది వాళ్ళు తాగిన బైకులో బండి ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితిలో వాహనాలు నడుపుతారండి. దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి అనేకమైన కుటుంబాలు చనిపోతారండి. అదేవిధంగా నిద్ర లేకపోవడం వల్ల బండి తోలినప్పుడు ఏమవుతుందండి? ప్రమాదాలు అనేది జరుగుతుందండి. ఏదో టైంలో నిద్ర వచ్చేస్తుంది, ఊపేస్తుంది, దాని ద్వారా మత్తులోకి వెళ్ళిపోయి ఏ డివైడర్నో లేకపోతే ఏ చెట్టునో లేకపోతే ఎదురుగా వచ్చే వాహనాన్ని గుద్దినప్పుడు ఏమవుతుందండి? వారి జీవితం అనేది అంతమైపోతుందండి. అయితే అసలు ప్రమాదాల్లోనే ఎందుకు చనిపోతున్నారని చూసుకున్నట్లయితేనండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారండి. ఐగుప్తు బానిసత్వం ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు. ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నారండి. ఐగుప్తు నుంచి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు బయటకు వస్తున్నారండి. వచ్చిన సందర్భంలో ఎర్ర సముద్రం ఉంటుందండి. ఎర్ర సముద్రాన్ని ఈ మోషే గారు పాయట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటేనండి, ఇశ్రాయేల్ అందరూ ముందెళ్ళిపోతారండి. ఇశ్రాయేల్ అందరూ ముందెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఐగుప్తీయులు ఉంటారండి. ఐగుప్తీయులు వెనకాల వస్తూ ఉంటారండి.
ఇశ్రాయేలీలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెనక ముందు చూసుకోకుండా ఆ మార్గంలో వీళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళ వెనకాల వచ్చేస్తూ ఉంటారండి. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు వాళ్ళ రథాలను కూడా ఇబ్బంది పెట్టడం, చక్రాలు ఊడిపోవడం కూడా జరుగుతుంటుందండి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతారండి. దాటి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దాంట్లో మునిగిపోతారండి. ఎవరండి? ఐగుప్తీయులండి. నీటిలో మునిగిపోయి మొత్తం ఒక్కరు కూడా మిగలకుండా చనిపోతారండి. వీళ్ళు ఎలా ఎందుకు చనిపోయారంటే వాళ్ళ తరపున దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఆలోచించలేదండి. ముందు చూపుగా వీళ్ళు ఆలోచించలేదండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారని వీళ్ళు కూడా వాళ్ళ వెనకాల వెళ్ళినప్పుడు ఏమైందండి? ప్రమాదం వచ్చేసిందండి. అక్కడ నీళ్ళు అనేవి మీదకి వచ్చి జల సమాధి అయిపోయారండి. మనం కూడా వెళ్ళేటప్పుడు ఎవరో వెళ్ళిపోతున్నారని మనం కూడా రోడ్డు దాటేస్తే ఏమవుతుందండి? ప్రమాదాలు అనేవి జరుగుతాయండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటండి, మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇటువైపు నుండి ఏ వాహనాలు వస్తున్నాయో చూసుకోవాలండి. అదేవిధంగా ఒక లావుగా ఉన్నాడండి మనిషి. లావుగా ఉండి రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, లేకపోతే రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. అప్పుడు ఆ మనిషిని ఏవి గుద్దకుండా వెళ్ళిపోతాయండి? గుద్దుతాయండి. అంత లావు మనిషి అయినా సరే యాక్సిడెంట్ జరుగుద్దండి రోడ్డు మధ్యలో నడిచినప్పుడు. అలాంటి సందర్భమే ఒకటి జరిగిందండి బైబిల్లో కూడా. లావుగా ఉన్నాడు మనిషి, 6 మూళ్ళ జానడి ఎత్తండి, మంచి బలశాలి అండి. ఎంత బలశాలి అయినా సరే ఏం చేశాడండి? గొలియాతు దావీదు గారి చేతిలో చనిపోయాడండి. ఎలా చనిపోయాడండి? చిన్న రాయి ముక్క వల్ల చనిపోయాడండి. రాయి వల్లండి. ప్రమాదం అంటే నేను బలంగా ఉన్నాను, నేను బలశాలిని, తలకి హెల్మెట్ ధరించుకున్నా, కవచాలన్నీ ధరించుకున్నాడండి. ఇక్కడ గొలియాతు గారు కవచాలన్నీ ధరించుకున్న, కాళ్ళకి చేతులకి శిరస్రానం మొత్తం ధరించుకున్నారండి. అయినా సరే ఏం చేశారండి? దావీదు గారు చూసి నుదుటి మీద కొట్టగానే చనిపోయాడండి. అంటే ఇది ఎలా ఉందంటేనండి, అంతటి బలశాలి ఒక చిన్న స్కూటరో లేదా ఎద్దుల బండి గుద్ది చనిపోయినట్టు ఉందండి. అంటే ప్రమాదంలో వెనక ముందు చూసుకోవాలండి. నేను బలశాలిని కదా, నన్ను ఏం గుర్తో అని ఆలోచన ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదండి. మన దారిని మనం ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉండాలండి. అదేవిధంగా అబ్షాలోము అండి. అబ్షాలోము అయితే మరి కామెడీ అండి. అబ్షాలోము గారు మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారండి. ఒక మార్గంలో వెళ్ళిపోతుంటే ఒక మస్తకి వృక్షం కింద నుండి వెళ్తూ ఉంటాడండి. ఇతని జడ చాలా పొడుగ్గా ఉంటుంది, జుట్టు అండి పొడుగ్గా ఉండటం వల్ల ఆ మస్తకి వృక్షానికి ఏం చేస్తారండి? వేలాడిపోతాడండి. ఈ జుట్టు ఆ మస్తకి వృక్షాన్ని పట్టేసినప్పుడు దాని మీద అలా ఉండిపోతాడండి. ఈలోపు కంచరగాడి కింద నుంచి వెళ్ళిపోయి వేలాడుతూ ఉంటాడండి. ఇక్కడ ఏం జరిగిందండి? ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందండి అంటే ఎదురుగా వచ్చేదాన్ని మనోడు కనిపెట్టలేదండి. ఏమంటే చెట్టు ఎదురుగా ఉంది, దానికి తగులుద్దామని మనోడు ఆలోచించలేదండి. ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయాడండి. ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందండి? ఆ మస్తకి వృక్షం ఆ జుట్టుకు బట్టి అక్కడ చిక్కుకుని పోయినప్పుడు యావాబు గారు వచ్చి బాణం వేసి చంపడం అనేది జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏం గమనించాలండి? మనం ముందుకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రమాదాలు జరుగుతాయేమో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు అండి. ఎందుకు జరుగుతున్నాయండి ప్రమాదాలు అంటే, మనిషి దేన్ని గమనించకుండా ముందుకు వెళ్ళిపోయినప్పుడు, వెనకొచ్చిన దాన్ని కానీ ముందు వచ్చిన దాన్ని కానీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయినప్పుడు
ప్రమాదాలని జరుగుతున్నాయండి. మన రీసెంట్గా జరిగింది, మనం మీకు చెప్పారండి, అప్సేయగూడెం దగ్గర 3 స్పాట్లోనే చనిపోయారండి. ఎలా అంటే ఆ లారీలో వెనకాల వచ్చే లారీని క్రాస్ చేసుకుని ఫ్రంట్కి వచ్చేసారండి. ఎదురుగా బస్సు వచ్చేసిందండి. బస్సును కొట్టారండి, అటు సైడ్ కొట్టారండి, రైట్ సైడ్. ఇలా వస్తుంటే బస్సు ఇటు వస్తుంటే అటు సైడ్ కొట్టారండి. కొట్టేసరికి 3 స్పాట్లోనే చనిపోయారండి. ఇది ఎలా జరిగిందంటే వాళ్ళు అతివేగం అండి. దాన్ని క్రాస్ చేసుకుని ఇటు వచ్చేసరికి ఎదురుగా వచ్చేది కనిపించలేదు. అందుట్లో ఈ స్పీడ్లో వాళ్ళు కంట్రోల్ అవ్వలేదండి. కంట్రోల్ అవ్వకపోవడం వల్ల ఇల్లు కొట్టేశారండి. దాన్ని స్పాట్లోనే ఓవర్ స్పీడ్ వల్ల 3 చనిపోయారండి. ఒక అతనికి అయితే చెవులో నుండి బ్లడ్ వచ్చేసిందండి. ఇంకొక ఇద్దరికైతే ఒకరి మీద ఒకరు పడి తలకాయ లెగిసిపోయిందండి. వీళ్ళు అతి స్పీడ్ వల్ల ఈ ప్రమాదాలు అనేవి జరిగాయండి. అసలు ఇంతకీ ప్రమాదాల్లోనే మనిషి ఎందుకు జరిగిపోతున్నాడండి అసలుకి? ఇప్పుడు వయసు అయిపోయిందంటే తన ఆయుష్ అయిపోయింది కాబట్టి చనిపోయాడండి. ప్రమాదాల్లోనే ఎందుకు చనిపోతున్నాడంటే జాగ్రత్త లేకపోవడం వల్లండి. కేవలం మనిషి జాగ్రత్త లేకపోవడం వల్లండి. అదేవిధంగా జాగ్రత్త ఒకటిను తన యొక్క ఆయుష్ అక్కడికి ముగిసిపోయిందండి. ఆయుష్ అనేది అక్కడితో ముగిసిపోయిందండి. ఒక రెఫరెన్స్ చూసుకుందామండి. లోకాసు వార్త 13వ అధ్యాయం. ఏమంటే మనకు ముందుగా చెప్పినట్లుగా ఏ మనిషి అయినా సరే ఏం చేస్తున్నాడండి? మందు తాగుతూ కానీ విలాసవంతంగా చెప్పిన మాటలు వినకుండా చేయడం వల్ల యాక్సిడెంట్లు అయినాయి జరుగుతున్నాయి. అంటే చెడు వ్యసనాలకు బానిస అవటం వల్ల యాక్సిడెంట్లు అయినవి కూడా జరుగుతున్నాయని మనం ఫస్ట్ చెప్పామండి. అయితే ఇక్కడ లోకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనంలో అండి, సిలోహోంలో గోపురము పడి 4వ వచనం అండి, సిలోయంలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వారు పాపులని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక ప్రశ్న, ఈ ప్రమాదాల్లో చనిపోయిన వారు అందరూ పాపులని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు జరిగి చనిపోయిన వాళ్ళందరూ మీరు పాపులు అనుకుంటున్నారా? కానే కాదని చెప్తున్నాడండి. అదేవిధంగా ఇక్కడ గుర్తు చేస్తే ఏం చెప్తున్నాడండి? గోపురం పడి 18 మంది చనిపోయారు కదా, ఈ 18 మంది పాపులని మీరు అనుకుంటున్నారా? అంటే యెరూషలేములో ఉన్నవారందరూ నీతిమంతులని మీరు అనుకుంటున్నారా అని చెప్పుకొస్తున్నాడండి. చెప్పుకొస్తూ ఏమన్నాడండి? చివరిలో మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ ఇలాగనే నశించురండి. అంటే మన జీవితంలో మారు మనసు అనేది లేకపోతే మనిషి ఎలా అయితే ప్రమాదాల్లో చనిపోతున్నాడో, తన ఆయుష్ అవ్వకముందు ఎలా అయితే ప్రమాదాల్లో చనిపోతున్నాడో మీరును అలాగే చనిపోతారని చెప్పడం అనేది జరిగిందండి. అదేవిధంగా ఒక మాటలో చెప్పాలంటే మారు మనసు అంటే పాపం చేసిన వారు మరలా మారటం వల్ల మారు మనసు వచ్చిందని చెప్తామండి. అంటే అంతకు ముందు వరకు వాళ్ళు ఎలా ఉన్నారండి? పాపంలో ఉన్నారు, పాపంలో ఉండి మారారు. అంటే ఒక పాపి మారటం వలన ఏమన్నారండి? ఇక్కడ మారు మనసు పొందటం వలన మనకు కూడా అటువంటి ప్రమాదాలు వస్తాయని చెప్పడం జరుగుతుందండి. మారు మనసు రాకపోతే ఏమవుతామండి? మనం కూడా అలాగే నశిస్తామండి. ఈ మాట విన్నారండి ఎవరండి? యోనా పట్టణస్థులండి. యోనా పట్టణస్థులు అప్పటి వరకు కూడా ఎలా ఉన్నారండి? నినివే పట్టణం, యోనా సారీ నినివే పట్టణస్థులు, అదే మిస్టేక్ అండి, సారీ అండి.
నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారండి? దేవుని దృష్టికి దుర్మార్గులుగా ఉన్నారంటండి. ఇంకో 40 దినాల్లో నినివే పట్టణం మీదకి నాశనం వచ్చేస్తుందని చెప్పినప్పుడు ఎలా మారిపోయారండి వీళ్ళండి? మధ్యాహ్నం చెప్పుకున్నామండి. ఆహారం అక్కడ ఉన్న మనుషులందరూ, పశువులు అన్నీ కూడా గోను పట్టా కట్టుకొని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారంటండి. ప్రార్థన చేయటం వల్ల ఏమైందండి? వీళ్ళు ఎంత దుర్మార్గులుగా ఉన్నారో, ఇంత దుర్మార్గులు అయినప్పుడు కూడా దేవునికి మొరపెట్టగానే ఏమైందండి? దేవుడు వాళ్ళ మీదకి రప్పించే ప్రమాదాన్ని తప్పించాడండి. ఏమండి, ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేసి దేవునికి ప్రార్థించకపోయినట్లయితే వీళ్ళు చనిపోయేవాళ్ళండి. అక్కడ ఉన్నవారు అందరూ కూడా, పట్టణస్థులు అందరూ కూడా ప్రమాదంలో చనిపోయేవాళ్ళండి. దేవుని యొక్క ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చేసేదండి. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఉపవాసం చేసి దేవుని ప్రాధాయపడి వేడుకున్నారో అప్పుడు ఆ ప్రమాదం నుండి బయటపడ్డారండి. అప్పుడు ఏం జరిగిందండి? వాళ్ళ మీదకి దేవుడు రప్పిస్తానన్న ప్రమాదాన్ని ఆపేశాడండి. అదేవిధంగా ఇప్పుడు మనందరం కూడా ఒక ప్రయాణంలో ఉన్నామండి, జర్నీలో ఉన్నామండి. మనం అందరం కూడా పరలోకం అనే జర్నీలో ఉన్నామండి మనందరం. మరి ఈ పరలోకం అనే జర్నీలో ఉన్న మనం యాక్సిడెంట్లు జరగవంటే జరుగుతాయండి. లోకస్తుల కన్నా ఎక్కువగా మనకే జరుగుతాయండి. ఎందుకంటే అపవాది ఉన్నాడండి. అపవాది ఏం చేస్తున్నాడండి? గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుతున్నాడండి. ఎవరు దేవుడి పిల్లలు ఉన్నారా, ఎవరిని మింగేసి పాతాళానికి తీసుకువెళ్ళిపోదామని ఈ యొక్క అపవాది ఏం చేస్తున్నాడండి? పరలోక ప్రయాణంలో ఉన్న వారిని అందరినీ మృంగేయాలని చూస్తున్నాడండి. ఒకరికి యేసుప్రభుల వారికి ఏం చూపించారండి? ఈ లోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించేశారండి. ఒక్క నిమిషంలో చూపించి, నువ్వు నాకు మ్రొక్కితే నేను నీకు ఈ రాజ్యాలన్నిటిని ఇచ్చేస్తాను అన్నారండి అపవాది. కానీ దేవుడు లొంగాడండి. యేసుప్రభుల వారు లొంగారంటే లొంగలేదండి. ఈనాడు మనిషి లొంగిపోతున్నాడండి. మనిషికి ఆశ చూపిస్తుందండి అపవాది. ఆశ చూపించి తన వైపు లాక్కొని పాతాళానికి తీసుకువెళ్ళిపోతుందండి. కొంతమందికి చీరలంటే పిచ్చండి, కొంతమందికి బంగారం అంటే పిచ్చి, కొంతమందికి ఫోన్లు అంటే పిచ్చండి, కొంతమందికి బైకులు అంటే పిచ్చి. ఒక్కొక్క మనిషికి కొంతమందికి డబ్బు అంటే పిచ్చండి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ చూపించి వారి బ్రతుకులో నుండి దేవునిలో బ్రతికే వీళ్ళను తన వైపుకి లాగేసుకుంటుందండి. అంటే మనకి యాక్సిడెంట్ చేసేస్తుందండి. సక్రమంగా మన దేవుని మార్గంలో వెళ్ళే వారిని అడ్డగించి యాక్సిడెంట్ చేసి తన మార్గానికి తీసుకువెళ్ళిపోతుందండి. కాబట్టి పరలోక మార్గంలో పరలోక ప్రయాణంలో ఉన్న మనం మేల్కొని ముందుకు బ్రతకాలండి. ఏది అపవాది తంత్రం అని ముందుకు మనం మేల్కొని బ్రతికినట్లయితేనండి, మనము ఆ యొక్క అపవాది ప్రమాదంలో పడకుండా, అపవాది ముప్పులో పడకుండా ముందుకు సాఫీగా వెళ్ళిపోతామండి. కాబట్టి మనిషి ఎందుకు చనిపోతున్నాడండి ప్రమాదాల్లో? మారు మనసు లేకపోవడం వల్ల చనిపోతున్నాడండి. అప్పటి వరకు తాగుబోతుగా ఉన్నాడండి, మారలేదండి, బండి తోలాడండి, ఏమైందండి? యాక్సిడెంట్ అయి చనిపోయాడండి. కాబట్టి మనిషి చనిపోవడానికి ప్రప్రదంగా ముఖ్యమైన కారణం ఏంటంటేనండి పాపమండి. పాపమండి. ప్రమాదంలో మరణించడానికి కూడా పాపమేనండి కారణం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, సాధ్యమైనంత వరకు పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలండి. పాపం జోలికి ఎప్పుడైతే మనం బానిస అయిపోతామో ఆ రోజే మన ఆయుష్ తగ్గిపోయినట్లండి.
కాబట్టి మనం ఎలా బ్రతకాలండి? ప్రమాదంలో మనిషి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మారు మనసు పొంది పాపం చేయకుండా ఉండాలండి. ఇది ప్రమాదంలో మనిషి చనిపోయిన వివరణ అండి. అదేవిధంగా ఫస్ట్ సారి మనం ఏం చెప్పుకున్నామండి? మొదట్లో తన కాలానికంటే ముందు మనిషి ఎందుకు చనిపోతున్నాడు అని చెప్పుకున్నామండి. ఈ 2 పార్ట్లు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? అది వచ్చే వారం చెప్పుకుందామండి. ఆ మాటలు ముగిస్తున్నానండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, దేవా, నాకు తెలిసిన జ్ఞానంతో తండ్రి మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, ఒకవేళ ఇది మీ దృష్టిలో తప్పు అయితే దయతో మన్నించండి. మీ పిల్లలకు తండ్రి ఒక పాఠం చెప్పాలని అవగాహనతో ముందుకు నిలబడ్డాను తండ్రి. కాబట్టి తండ్రి మీ చిత్తానుసారంగా మా అందరం నడిపించండి. అన్ని విధాలా మీ కృపతో నింపండి. మీ యొక్క చిత్తానుసారంగా తండ్రి మా బ్రతుకులు మార్చమని క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.